హలో అందరికీ. ఇవాల్టి వీడియోలో అయితే మీకు కిచెన్‌లో ఎప్పటికి యూజ్ అయ్యే మంచి టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్‌లో చెప్పండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవైతే మీకు ప్రతీదీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే మీరు కిచెన్‌లో ఏ క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నా సరే ఒక లెమన్‌ని అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే నేను లెమన్‌తో మిక్సీ జార్ అయితే క్లీన్ చేస్తున్నాననమాట. మనం ఎప్పుడు మిక్సీ జార్ మంచిగా క్లీన్ చేస్తాం గానీ, అడుగున నార్మల్‌గానే క్లీన్ చేసేస్తాం గదా! అంటే మాక్సిమం చాలామంది. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఇలా నల్లగా పట్టేసినట్టు అనిపిస్తుంది. అది వెంటనే పోను గూడా పోదనమాట. సో, అలాంటప్పుడు మనం ఈ అడుగు భాగంలో కొంచెం బేకింగ్ సోడా అండ్ నిమ్మరసం వేసేసి, ఒక 2 మినిట్స్ అయితే అలా సైడ్ పెట్టేసి, ఆ తర్వాత మీ దగ్గరున్న ఓల్డ్ టూత్ బ్రష్ కానీ, లేదంటే క్లీనింగ్ బ్రష్ కానీ ఉంటుంది గదా! అది బట్టి మంచిగా క్లీన్ చేసేస్తే పోతుంది. వెంటనే పోతుంది. ఇలా మీరు అడుగునే కాదు, లోపల సైడ్ కూడా ఇలా క్లీన్ జేసుకోవచ్చు. అంటే ఆ బ్లేడ్స్ మధ్యలో గూడా ఇలా ఉంటుంది గదా! ఇలా మీరు ట్రై చేసి చూడండి. బాగా ఓల్డ్‌వయితే కొంచెం ఎక్కువ సేపు నాననివ్వండి. ఇలా అయితే ట్రై చేసి చూడండి. క్లీనింగ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్టొచ్చేసి వెల్లుల్లి పొట్టు తీయడం అనమాట. ఇలా చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే స్టవ్ మీద కళాయి పెట్టేసి బాగా కాలనివ్వండి. అది బాగా వేడైన తర్వాత ఒక 2 మినిట్స్ మాత్రమే ఈ వెల్లుల్లి రెబ్బలు వేసేసి జస్ట్ 2 మినిట్స్ వేపితే ఆ పొట్టంతా గూడా పైన ఇలా విడిపోతుందనమాట. ఇంకా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. మనం పచ్చళ్ళు పట్టుకునేటప్పుడో, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం గదా! ఎక్కువగా ఒకేసారి. అలాంటప్పుడైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది గదా! ఇలా తీయడం. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీగా చూస్తున్నారు గదా! ఎలా వచ్చేసిందో. అంత ఈజీగా అయితే వచ్చేస్తుంది. మరీ ఎక్కువైతే వేపనవసరం లేదు. జస్ట్ కళాయి బాగా వేడిగా ఉంటుంది గదా! ఇవేసిన వెంటనే పై పొట్టుకే సెగ తగిలి అప్పుడే అవి విడిపోతాయన్నమాట. ఇంక వెంటనే తీసేయొచ్చు. మనకి చల్లార్చే టైం గూడా అవసరం లేదు. వెంటనే మనం తీసేయొచ్చు పొట్టయితే. ఇంకా నెక్స్టొచ్చేసి పచ్చిమిర్చి అనమాట. మనం వీటిని డైలీ కొనం గదా! ఎప్పుడో ఒకసారి కొనుక్కొని స్టోర్ చేసుకుంటాము. కానీ సరైన విధంగా స్టోర్ చేయకపోతే వెంటనే పాడైపోతాయనమాట. అలా కాకుండా ఎక్కువ రోజులు నిలవుండాలంటే మీరు తెచ్చిన వెంటనే గూడా వీటిని సెపరేట్ చేసేయండి. అంటే కొంచెం పాడైనట్టున్నవి సెపరేట్ జేసేసి, తొడాలైతే అప్పుడే తీసేసేయండి. తీసిన తర్వాత మంచిగా టిష్యూతో మిర్చి మొత్తాన్ని చెమ్మ లేకుండా అయితే తుడుచుకోవాలి, తడి లేకుండా. ఆ తర్వాత ఏదైనా బాక్స్‌లో టిష్యూ పేపర్ వేసుకొని అడుగున, ఆ పైన ఈ మిర్చి అన్నీ వేసేసి, మళ్ళీ పైన టిష్యూ పేపర్‌తో కవర్ చేసి, టైట్‌గా క్లోజ్ చేసేయండి. మీకు 2 మంత్స్ అయినా సరే ఇలానే ఉంటుంది. ఎప్పుడైనా టిష్యూ చెమ్మగా అయిపోయిందన్నప్పుడు చేంజ్ జేసుకోండి. అండ్ ఇదే విధంగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా ఇలానే స్టోర్ చేసుకోవచ్చు. మీకెప్పటికి కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంకా వడిలిపోయినట్టున్నవి మాత్రం సెపరేట్‌గా పెట్టుకొని ముందైతే అవి యూజ్ చేసేసుకోండి. వెజిటబుల్స్ అయినా సరే మనకి చెమ్మ తగిలితే పాడైపోతాయి. ఇది మాత్రం చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వడలు మీకు ఎప్పుడు కూడా క్రిస్పీగా రావాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే మజ్జిగలో చేయి తడుపుకొని వడలేస్తారు. అలా వేసినా కూడా క్రిస్పీగా వస్తాయి. అలా ఏం యూజ్ చేయకుండా క్రిస్పీగా రావాలంటే పిండి రుబ్బేటప్పుడు ఎక్కువ వాటర్ ఎయకూడదనమాట. ఉట్టి పప్పుతోనే లైట్‌గా వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్‌గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత చేత్తో ఎక్కువ సేపు కలుపుతూ ఉండాలనమాట. అప్పుడు ఫ్లఫీగా అయ్యి ఇవైతే క్రిస్పీగా వస్తాయి. లోపల సాఫ్ట్‌గా వస్తాయి. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది చూసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చేపలు ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు అంటుకుపోతుంది కదా కళాయికి అడుగున. సో, అలా అవ్వకుండా ఉండాలి అంటే పాన్‌ని బాగా వేడి చేసిన తర్వాత ఆయిల్ గూడా కొంచెం హీట్‌లో ఉండాలి. అండ్ ఫిష్ మనం వేసిన వెంటనే మనం గరిటెతో గానీ, ఈ పాన్‌ని గానీ కదిలించకూడదనమాట. ఇలా ఒక 4-5 మినిట్స్ తర్వాత మనం తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, ఎండు చేపలు గానీ, ఇలాంటివన్నీ కూడా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ హీట్‌గా ఉండాలి. అండ్ వేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి దోస చాలా మందికి ఎన్ని సార్లు వేసినా ఫస్ట్ దోస అయితే సరిగ్గా రాదసలు. అది ఎందుకు అంటే ఫస్ట్ మెయిన్ మిస్టేక్ వచ్చేసి పెనం కాల్చకుండా వేసేస్తామనమాట. అలా పాన్ వేడిగా ఉన్నా సరే రావట్లేదు అన్నప్పుడు సాల్ట్ గానీ, కల్లుప్పు గానీ ఒకసారి లైట్‌గా ఫ్రై చేసి కొంతసేపు, ఆ తర్వాత టిష్యూతో గానీ, కాటన్ క్లాత్‌తో గానీ తుడిచి వేయండి. అప్పుడు మీరు ఎంత పల్చగా దోస వేసినా సరే పాన్‌కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా దోస మీకు క్రిస్పీగా హోటల్ స్టైల్‌లో వచ్చినట్టు రావాలి అంటే గనక, మనం పప్పు గ్రైండ్ చేసేటప్పుడే కాసేపు నానబెట్టుకున్న అటుకులు లేదంటే కొంత ఉప్మా రవ్వ గానీ వేసి గ్రైండ్ చేసుకోండి. అండ్ పిండయితే కొంచెం చిక్కగా ఉండకుండా కొంచెం పల్చగా ఉండేలాగే చూసుకోండి. అలాంటప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇంక ఇలానే మనం ఇడ్లీ వేసేటప్పుడు గానీ, ఆవిరి కుడుం వేసేటప్పుడు గానీ, ఆ ప్లేట్స్‌కి అడుగున ఆయిల్ గానీ, బటర్ గానీ రాసుకొని మనం పిండి వేసామంటే తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఆ ప్లేట్‌కి అంటుకోకుండా. మనకి వాష్ చేసేటప్పుడు కూడా ఈజీగా అనిపిస్తుంది. ఎక్కువ సేపు రుద్దే పని లేకుండా.
ఇంకా మనకి ఒక్కళ్ళిద్దరికే ఇడ్లీ వేయాలి అన్నప్పుడు ఇడ్లీ పాత్ర మొత్తం తీయకుండా, ఇలా సింగిల్ ప్లేట్‌లో పిండయితే వేసేసి మంచిగా స్టీమ్ జేసుకోండి. ఈజీగా అయిపోతుంది. ఒక్క ప్లేట్‌తో అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కళాయిలెప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం గదా! కర్రీస్‌కి. అయితే అడుగున ఆయిల్స్ వల్లనో, ఇంకా దేనివల్లో కిందయితే ఇలా గ్రీజ్‌లాగా పట్టేస్తుంది గదా! అలాంటప్పుడు మనం అదే టైంలో వీక్లీ వన్స్ అయినా సరే అంటే రోజు మనకు చేసుకోవడానికి అంత ఫ్రీ టైమ్ ఉండదు గదా! వీక్లీ వన్స్ అలా అయితే నేను క్లీన్ చేస్తాను ఇలా అడుగున. సో, ఇలానే ఉంటుందనమాట. ఈ పెద్దదానికి ఎలా ఉందో అలానే అవుతాయి అవి కూడా. కనీసం వీక్లీ కుదరకపోయినా ఒక 10 డేస్‌కైనా సరే క్లీన్ చేస్తాననమాట. అంటే ఎలా అంటే చాలా ఈజీ. మనం ఒక్కసారి వదిలేసామంటే కొంచెం బద్ధకించి ఒక నెల, నెలన్నర వదిలేసామంటే అది ఇంతకంటే దారుణంగా అయిపోతుంది. అయితే ఆ మిగతా 2 గూడా ఈజీగానే పోతాయన్నమాట క్లీన్ చేస్తే. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కదా! కానీ దీన్ని కూడా ఈజీగా పోగొట్టే టిప్ అయితే మీకిప్పుడు చెప్తున్నాను చూడండి. దీనికి కూడా నేను కొత్తగా ఏమి యూజ్ చేయట్లేదు. అదే లెమన్ అండ్ బేకింగ్ సోడా. ఈ 2 ఎలాంటి మరకలనైనా సరే అసలు పోగొడతాయి. మీ కిచెన్‌లో స్టవ్ మీద గూడా కొన్నిసార్లు గ్రీజ్‌లా పట్టేసి ఉంటుంది గదా! అలాంటివి పోవాలన్నా, గోడల మీద క్లీన్ జేయాలన్నా, ఫ్రిడ్జ్ క్లీన్ జేయాలన్నా, ఏదైనా సరే ఇలా లెమన్ అండ్ వంట సోడా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు లైవ్‌లోనే చూపిస్తున్నాను చూడండి. ఎంత ఈజీగా పోతుందో. ఆల్రెడీ దీన్నొకసారి ఎప్పుడో క్లీన్ జేసి వదిలేసాననమాట ఏదో వర్క్ ఉండి. ఇంక నెక్స్ట్ టైమ్ క్లీన్ చేద్దాంలే అని జెప్పేసి, ఇప్పుడు ఎలాగో టిప్స్ రికార్డ్ చేస్తున్నా గదా! అని జెప్పేసి, ఇంక దీన్నయితే తీశాననమాట. కొంచెం ఇలా ఎక్కువ రోజుల నుంచి ఉన్న వాటినైతే కాసేపలా నానబెట్టి కొంచెం టైం తీసుకొని మనం రుద్దామంటే ఈజీగానే పోతుంది. ఇంకిదైతే మంచిగానే పోతుంది గదా! మీకు చూపిచ్చేంత వరకు అయితే పోయింది అది చాలు. దీన్నైతే మేమెప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం అంతే. ఇంక రెగ్యులర్‌గా యూజ్ చేయం గదా! అన్నట్టు ఇంక అంత బాగా అయితే క్లీన్ జేయలేదు. ఇంకా కిచెన్‌లో వాల్స్ క్లీన్ జేయడానికి, కింద ఫ్లోర్ గానీ అలాంటిది క్లీన్ జేయడానికి కూడా మీరిలా లెమను, బేకింగ్ సోడా అండ్ వెనిగర్ వేసి లిక్విడ్‌లా గూడా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న వాటి దగ్గర మనకి టైము, మనీ అన్నీ గూడా సేవ్ అవుతాయి గదా! ఇంక ఈ కళాయి అయితే ఇలా క్లీన్ అయిందనమాట. అంటే జస్ట్ నేను అప్పటికప్పుడు అలా చేశామంతే. కొంచెం సేపు నానబెట్టుంటే ఇది గూడా పోయేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి పూరి ఎక్కువ నూనె లాగేస్తుంది. లేదంటే పొంగకుండా ఉంటుంది. అండ్ చపాతీ గూడా ఎక్కువ సాఫ్ట్‌గా రాకుండా ఉంటుంది. గట్టిగా వస్తుంది గదా! అలాంటి వాళ్ళకి మంచి టిప్ చెప్తాను జూడండి. పిండి కలిపేటప్పుడు మీరు మరీ చల్లని నీళ్ళు గాని, మరీ వేడి నీళ్ళు గాని వేయొద్దు. జస్ట్ లైట్‌గా నార్మల్‌గా ఉన్నవి లేదంటే గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో అయితే కలుపుకోండి. అండ్ బాగా కొంచెం సాఫ్ట్‌గా కలపాలి. ఒక 15 మినిట్స్ అయితే మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మీకు సాఫ్ట్‌గా వస్తాయి. అండ్ పూరి వేసేటప్పుడైతే సైజ్ చిన్నగా ఉండాలి. అండ్ ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. అదే రోటీ చేసేటప్పుడైతే పెనం చాలా వేడిగా ఉండాలి. అండ్ వెంటనే 2 టైమ్స్ అయితే తిప్పేస్తూ తీసేయాలన్నమాట. ఎక్కువ సేపు ఉంటే గట్టిగా అయిపోతాయి. ఇంకా పూరి ఒత్తేటప్పుడైతే పొడి పిండి చల్లుతూ ఒత్తుతారు గదా! దాని బదులు ఆయిల్ అప్లై చేస్తూ ఒత్తారంటే ఇంకా బావుంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి బనానాస్ అనమాట. ఎప్పుడు తెచ్చినా గూడా వెంటనే పండిపోయినట్టు, మగ్గిపోయినట్టు, కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి గదా! అలా కాకుండా ఇంకొన్ని డేస్ ఫ్రెష్‌గా ఉండాలి అంటే గనక, ఈ కాడ భాగంలో అల్యూమినియం ఫాయిల్‌తో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అలా చుట్టేసారంటే, ఇంకా కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం ఎక్స్‌ట్రా ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఒకవేళ మీ దగ్గర ఈ ఫాయిల్ లేదు అంటే గనక కవర్ ఉంటుంది గదా! ఆ కవర్ అయినా సరే ఈ చివర్లు ఇలా చుట్టేసారంటే గాలి తగలకుండా త్వరగా పండిపోవు అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోదు. ఇంకా అదే విధంగా పొడిగా ఉండి చల్లని ప్రదేశంలో పెట్టాలనమాట. బయట ఎండ తగిలేలా అయితే పెట్టకూడదు. ఇంకా నెక్స్టొచ్చేసి మనం కిచెన్‌లోకొచ్చి కర్రీ స్టార్ట్ చేశామంటే ఫేస్‌ని ఏడుమొహం చేసేసేది ఈ ఆనియన్సే గదా! అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఆనియన్స్‌ని కట్ చేసే ముందు ఒక 10 మినిట్స్ ముందయితే ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే కొంచెం ఆనియన్స్ చల్లబడి మన కళ్ళు మండకుండా ఉంటాయన్నమాట. ఇది కామెడీగా ఉన్నా సరే నిజంగా జరుగుతుంది. అండ్ ట్రై చేసి చూడండి. ఇంక కట్ చేసినంత సేపు కళ్ళు తుడుచుకోవడమే సరిపోతుంది. ఇంకా అలా లేకుండా నాన్ స్టాప్‌గా కటింగ్ చేసేసుకోవచ్చు. ఇంకా స్టోర్ చేసుకునేటప్పుడు కూడా మనం బాస్కెట్‌లో క్లోజ్ చేసి పెట్టకుండా ఓపెన్ ప్లేస్‌లో పెడితే ఎక్కువ రోజులు నిలవుంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్‌ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో ఉంచితే వెంటనే వేగిపోతాయి. ఎక్కువ టైం పట్టదు. ఆయిల్ గూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆనియన్స్‌లో మంచి కలర్ వస్తుంది. అండ్ టేస్ట్ గూడా బావుంటుంది. లేదంటే తక్కువ ఆయిల్‌తో వేస్తున్నారు అంటే గనక మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మగ్గనివ్వాలి. కానీ ఇలా సాల్ట్ వేయడం వల్ల అయితే మీకు టైం అయితే సేవ్ అవుతుంది. నేనైతే 10 కంటే ఎక్కువే చెప్పాననుకుంటున్నాను. మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ఖచ్చితంగా అయితే కామెంట్‌లో జెప్పండి.
ఇంకా లాస్ట్ టిప్పొచ్చేసి గ్రేప్స్ అనమాట. మంచిగా కొని తెచ్చుకుంటాం గానీ, దాన్ని నీట్‌గా అయితే క్లీన్ చేసుకొని తినము. నార్మల్ వాటర్‌తో క్లీన్ చేస్తే అందులో ఉన్న దుమ్ము అవి కూడా క్లీన్ అవ్వనమాట. సో, గ్రేప్స్‌ని ఎలా క్లీన్ చేయాలంటే, వాటర్ తీసుకొని అందులో ఈ గ్రేప్స్ వేసేసి, ఒక స్పూన్ సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేసి, కాసేపయితే అలానే నానబెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ కూలింగ్ వాటర్‌తో మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేయాలనమాట. మనం బేకింగ్ సోడా వేసాం గాబట్టి, సెకండ్ టైమ్ కూడా చాలా నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. ఇవి సెపరేట్ చేసిన తర్వాత మనకి వాటర్‌లో అయితే కనిపిస్తాయి చూడండి కింద వీటిలోంచి ఎంత దుమ్ములాగా వచ్చిందో అనేది. గ్రేప్స్‌ని ఎప్పుడు కూడా మనం ఇలానే క్లీన్ జేసుకోవాలి. ఇలా క్లీన్ జేశాక ఈ గ్రేప్స్ కూడా మంచిగా షైనీగా కనిపిస్తాయి. అండ్ చాలా క్లీన్‌గా గూడా ఉంటాయన్నమాట. ఇంకా ఇదే అన్నమాట ఇవాల్టి వీడియో అయితే. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ మీకు యూజ్ అవుతాయనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీటిలో మీకు నచ్చిన టిప్ ఏదైనా ఉంటే అది కూడా కామెంట్‌లో చెప్పేసేయండి. అండ్ మీకేమన్నా చిన్న చిన్న టిప్స్ తెలిస్తే అవి కూడా కామెంట్‌లో చెప్పేసేయండి. ఇంతే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.